Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic enzyme inhibitors from the paper Pharmacognosy and Phytochemistry of Unit 5. So what are enzyme inhibitors? Enzyme inhibitors are the molecules that interact with the enzyme to prevent it from working in the normal manner. So enzyme inhibitors అనేవి కొన్ని molecules. ఆ మాలిక్యూల్స్ ఎంజైమ్తో ఇంటరాక్ట్ అయ్యి నార్మల్గా అవి ఫంక్షన్ చేయకుండా ఇన్హిబిట్ చేస్తాయి. సో వాటిని ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అంటున్నాం. దేర్ ఆర్ ఎ వెరైటీ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇన్హిబిటార్స్ ఇంక్లూడింగ్ నాన్ స్పెసిఫిక్, ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్, కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. సో వేరియస్ ఇన్హిబిటార్స్ మనం ఏమేమి చూడొచ్చు అంటే నాన్ స్పెసిఫిక్, ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్. సో రివర్సిబుల్లో మళ్ళీ 2 టైప్స్ చెప్తున్నాము, అవి కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. పాయిజన్స్ అండ్ డ్రగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. సో పాయిజన్స్ని, డ్రగ్స్ని ఎందుకు ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాము? బికాస్ నార్మల్ రియాక్షన్స్ బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగితే అవి ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. వేరేజ్ పాయిజన్ కానీ డ్రగ్ కానీ ఆ ఎంజైమ్ పని చేయకుండా చేసి రియాక్షన్ ఆగిపోతే వాటిని ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అని చెప్పచ్చు. ఓకే, నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిటార్స్. ఫస్ట్ వన్, ఏ నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిషన్ ఎఫెక్ట్స్ ఆల్ ఎంజైమ్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే, సో నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్పెసిఫిక్గా ఒక్క ఎంజైమ్ మీద ఇది ఇన్హిబిట్ చేయట్లేదు, వేరియస్ ఎంజైమ్స్ మీద ఇది యాక్ట్ చేస్తుంది, అందుకని నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిటార్స్ అంటున్నాం. Non-specific methods of inhibition include any physical or chemical changes which ultimately denatures the protein portion of the enzyme and are irreversible. సో నాన్ స్పెసిఫిక్ మెథడ్స్ అనే ఇన్హిబిషన్లో ఏమేమి ఉన్నాయి? ఫిజికల్ కానీ కెమికల్ 2 చేంజెస్ ఉన్నాయి. సో ఈ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజెస్ వల్ల ప్రోటీన్ డీనేచర్ అవుతుంది, ప్రోటీన్ పోర్షన్ ఆఫ్ ద ఎంజైమ్. సో ఎంజైమ్లో 2 పోర్షన్స్ ఉంటాయి, ఒకటి ప్రోటీన్ పోర్షన్, 2 నాన్ ప్రోటీన్ పోర్షన్. సో ప్రోటీన్ పోర్షన్ డీనేచర్ అవుతుంది అంటే వాటి యొక్క స్టెబిలిటీ కోల్పోతుంది. ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చూస్తే క్వాటర్నరీ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఆ స్ట్రక్చర్ అంతా కోల్పోయి డీనేచర్ అయిపోతుంది. ఓకే, సో అండర్ ఇర్రివర్సిబుల్. కొన్నిసార్లు రివర్సిబుల్ అంటే మళ్ళీ యథాస్థితికి వస్తుంది, కొన్నిసార్లు రాదు, దాన్ని ఇర్రివర్సిబుల్ అంటాం. ద రియాక్షన్ రేట్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ బట్ విత్ ఎంజైమ్ రియాక్షన్స్ ఏ పాయింట్ ఈజ్ రీచ్డ్ వెన్ ద రియాక్షన్ రేట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఎప్పుడు కూడా టెంపరేచర్తో పాటు పెరుగుతుంది, కానీ ఎంజైమ్ రియాక్షన్స్లో మాత్రం ఒక పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత ఆ రియాక్షన్ రేట్ ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆ రియాక్షన్ రేట్ తగ్గిపోవడం జరుగుతుంది. At high temperatures, the protein part of the enzyme begins to denature, thus inhibiting the reaction. సో హై టెంపరేచర్స్లో ప్రోటీన్ పార్ట్ ఆఫ్ ద ఎంజైమ్ డీనేచర్ అవుతుంది కాబట్టి రియాక్షన్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, అంటే ఇన్హిబిట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, హై టెంపరేచర్స్ కూడా ఒక టెంపరేచర్ వరకు మాత్రమే అది వాటి యొక్క నేచర్ని కోల్పోకుండా ఉంటుంది, ఇంకా ఎప్పుడైతే టెంపరేచర్ పెంచుతున్నామో రియాక్షన్ తగ్గిపోవడం జరుగుతుంది. ఎంజైమ్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై pH. సో ఎంజైమ్ యాక్టివిటీ వేటి వల్ల కంట్రోల్ చేయొచ్చు? pH. సో pH వాల్యూ మార్చడం ద్వారా ఎంజైమ్ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేయొచ్చు. యాజ్ ద pH ఈజ్ డిక్రీజ్డ్ ఆర్ ఇంక్రీజ్డ్, ద నేచర్ ఆఫ్ ద వేరియస్ యాసిడ్ అండ్ అమైన్ గ్రూప్స్ ఆన్ సైడ్ చైన్స్ ఈజ్ ఆల్టర్డ్ with resulting changes in the overall shape and structure of the enzyme. సో ఎప్పుడైతే pH ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా యాసిడ్ కానీ అమైన్ గ్రూప్స్ కానీ వాటి యొక్క నేచర్ అలాగే వాటి యొక్క సైడ్ చైన్స్ ఏ ఒక్కటి డిఫర్ అయినా వాటి యొక్క స్ట్రక్చర్ మారిపోతున్నా ఆ చేంజెస్ వల్ల ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ కానీ షేప్ కానీ మారిపోవచ్చు. ఓకే, అంటే యాసిడ్ కానీ అమైన్ గ్రూప్ కానీ సైడ్ చైన్స్ ఉండొచ్చు. సో ఒక్క సైడ్ చైన్ మార్చడం ద్వారా మొత్తం ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ అండ్ షేప్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద నాన్ స్పెసిఫిక్ ఇన్హిబిటార్స్. నెక్స్ట్ స్పెసిఫిక్ ఇన్హిబిటార్స్.
దీస్ ఇన్హిబిటార్స్ ఎగ్జర్ట్ దేర్ ఎఫెక్ట్స్ అపాన్ ఏ సింగిల్ ఎంజైమ్. సో నాన్ స్పెసిఫిక్ అంటే ఏంటి, వేటి మీదైనా అది ఎఫెక్ట్ చూపించగలదు కాబట్టి నాన్ స్పెసిఫిక్ అన్నాం. స్పెసిఫిక్ అంటే పర్టికులర్గా ఒక ఎంజైమ్ మీద మాత్రమే అవి పనిచేసి వాటి యొక్క యాక్షన్ని తగ్గించేలా చేస్తుంది, రియాక్టివిటీని. ఓకే, మోస్ట్ పాయిజన్స్ వర్క్ బై స్పెసిఫిక్ ఇన్హిబిషన్ ఆఫ్ ఎంజైమ్స్. సో చాలా వరకు పాయిజన్స్ పర్టికులర్గా ఒక ఎంజైమ్ పైన మాత్రమే స్పెసిఫిక్గా యాక్ట్ చేసి వాటి యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది, దాన్ని ఇన్హిబిషన్ అంటున్నాం. మెనీ డ్రగ్స్ ఆల్సో వర్క్ బై ఇన్హిబిటింగ్ ఎంజైమ్స్ ఇన్ బ్యాక్టీరియా, వైరసెస్ ఆర్ క్యాన్సరస్ సెల్స్. సో చాలా డ్రగ్స్ ఎంజైమ్స్ ఇన్హిబిట్ చేయడం ద్వారా వర్క్ చేసి, ఆ ఎంజైమ్స్ ఎందులో ఉండొచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరసెస్ కావచ్చు, అలాగే క్యాన్సరస్ సెల్స్ యొక్క యాక్టివిటీ అయినా కావచ్చు. సో స్పెసిఫిక్ ఇన్హిబిటార్స్లో మళ్ళీ 2 టైప్స్ చెప్పాం కదా, కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. కాంపిటేటివ్ ఇన్హిబిటార్ అంటే ఏంటి, ఏ కాంపిటేటివ్ ఇన్హిబిటార్ ఈజ్ ఎనీ కాంపౌండ్ విచ్ క్లోజ్లీ రిసెంబుల్ ద కెమికల్ స్ట్రక్చర్ అండ్ మాలిక్యులర్ జామెట్రీ ఆఫ్ ద సబ్స్ట్రేట్. మనకి సబ్స్ట్రేట్ అంటే ఏంటో తెలియాలి. సబ్స్ట్రేట్ అంటే మనకి ఎంజైమ్ కాంప్లెక్స్ ఉంది కదా, సో ఎంజైమ్ కాంప్లెక్స్లో ఎంజైమ్ ఎక్కడైతే వెళ్ళి కూర్చోవాలనుకుంటుందో ఆ ప్లేస్ని సబ్స్ట్రేట్ అంటాం. సో సబ్స్ట్రేట్కి మనకి ఎంజైమ్ పట్టే ప్లేస్ మాత్రమే ఎంటీగా కనిపిస్తుంది, మిగతా సబ్స్ట్రేట్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. సో అలాగా ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో ఇప్పుడు వేరే మాలిక్యూల్ స్ట్రక్చర్ కూడా అలాగే వచ్చి సబ్స్ట్రేట్లో ఎగ్జాక్ట్గా వాటి ప్లేస్లో కూర్చోవటం జరుగుతుంది. ఓకే, ద ఇన్హిబిటార్ కాంపీట్స్ ఫర్ ద సేమ్ యాక్టివ్ సైట్ యాజ్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్. సో ఏ ప్లేస్లో అయితే ఎంజైమ్ వెళ్ళి ప్లేస్ అవుతుందో దాన్ని యాక్టివ్ సైట్ అంటున్నాం. ఓకే, ఈ యాక్టివ్ సైట్లో యాక్చువల్గా ఎంజైమ్ కూర్చోవాలి, కానీ ఎంజైమ్ ప్లేస్లో ఎవరు వస్తున్నారు, ఇన్హిబిటార్. అది కంపీట్ చేస్తుంది, అంటే కాంపిటేటివ్గా యాక్ట్ చేస్తుంది. ద ఇన్హిబిటార్ మే ఇంటరాక్ట్ విత్ ద ఎంజైమ్ అట్ ద యాక్టివ్ సైట్ యాజ్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్. సో ఇప్పుడు ఎంజైమ్ ప్లేస్లో యాక్టివ్ సైట్లో ఎవరు వెళ్తున్నారు, ఇన్హిబిటార్ మాలిక్యూల్. సబ్స్ట్రేట్లో ఎంజైమ్ రావాల్సింది, ఇన్హిబిటార్ వచ్చేసింది. ఇప్పుడు ఇన్హిబిటార్ ఇంటరాక్ట్ అయితే ఏమవుతుంది, వెన్ ఇంటరాక్ట్ విత్ ద ఎంజైమ్ అట్ ద యాక్టివ్ సైట్ నో రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు రియాక్షన్ ఆగిపోయింది, ఎందుకంటే ఆ ప్లేస్లో ఎంజైమ్ వచ్చి యాక్టివ్ సైట్లో ప్లేస్ అయి ఉండాలి, కానీ ఇన్హిబిటార్ వచ్చింది. ద ఇన్హిబిటార్ ఈజ్ స్టక్ ఆన్ ద ఎంజైమ్ అండ్ ప్రివెంట్స్ ఎనీ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ రియాక్టింగ్ విత్ ద ఎంజైమ్. సో ఇప్పుడు సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్తో ఎంజైమ్ రియాక్ట్ అవ్వకుండా ఎవరు ఆపుతున్నారు, ఇన్హిబిటార్ స్ట్రక్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎంజైమ్, దిస్ ఈజ్ ద యాక్టివ్ సైట్ వేర్ ద ఎంటీ ప్లేస్ ఈజ్ ప్రెసెంట్. సో సబ్స్ట్రేట్ వచ్చి ఎంజైమ్లో యాక్టివ్ సైట్లోకి వెళ్ళాలి. బట్ యాక్టివ్ సైట్ ఎవరు ఆక్యుపై చేశారు, యాక్చువల్గా సబ్స్ట్రేట్ ఆక్యుపై చేస్తే ఎంజైమ్ నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ ఇన్హిబిటార్ ఎప్పుడైతే వచ్చిందో యాక్టివ్ సైట్లో సబ్స్ట్రేట్ని వెళ్ళనివ్వకుండా ఆపేసి, ఇన్హిబిటార్ వెళ్ళటం వల్ల ప్రోడక్ట్స్ రాలేదు, ఇన్హిబిటార్ కంపీట్స్ విత్ ద సబ్స్ట్రేట్ దూరంగా మిగిలిపోయింది, అంటే ఇన్హిబిటార్ ఈ రియాక్షన్ అవ్వకుండా ఆపేసింది అని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్హిబిషన్. However, a competitive inhibition is usually reversible if sufficient substrate molecules are available to ultimately displace the inhibitor. కాంపిటేటివ్ ఇన్హిబిషన్లో ఎప్పుడు రివర్సిబుల్ రియాక్షన్ అనేది కొన్నిసార్లు చూడవచ్చు. ఎప్పుడంటే సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు, అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్హిబిటార్ని డిస్ప్లేస్ చేసి అల్టిమేట్గా మనం చూడొచ్చు. దేర్ఫోర్ ద అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్ డిపెండ్స్ అపాన్ ద ఇన్హిబిటర్ కాన్సన్ట్రేషన్, సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అండ్ ద రిలేటివ్ ఎఫినిటీస్ ఆఫ్ ద ఇన్హిబిటర్ అండ్ సబ్స్ట్రేట్ ఫర్ ద యాక్టివ్ సైట్. సో ఎంజైమ్ ఇన్హిబిషన్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇన్హిబిటార్ యొక్క కాన్సన్ట్రేషన్ పైన, అలాగే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పైన. ఇవి రెండు కూడా ఎఫినిటీస్ ఎంతవరకు ఉన్నాయి అనేది యాక్టివ్ సైట్, అలాగే ఎఫినిటీస్ ఆఫ్ ద ఇన్హిబిటర్ అండ్ సబ్స్ట్రేట్ ఫర్ ద యాక్టివ్ సైట్. సో యాక్టివ్ సైట్ యొక్క సబ్స్ట్రేట్ పైన ఎవరు వస్తున్నారు, సబ్స్ట్రేట్ కానీ ఇన్హిబిటర్ కానీ, ఆ రెండిట్లో కంపీట్ చేస్తే ఏది గెలవగలుగుతుందో అది వచ్చి ఆ ప్లేస్లో ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఎథనాల్ ఈజ్ మెటబలైజ్డ్ ఇన్ ద బాడీ బై ఆక్సిడేషన్ టు ఎసిడాల్డిహైడ్ which is in turn further oxidized to acetic acid by aldehyde oxidase enzymes.
సో ఇథనాల్ అనేది బాడీలో మెటబలైజ్ అవుతుంది వేటి వల్ల, ఎసిటాల్డిహైడ్ ఆక్సిడేషన్ వల్ల. సో ఫర్దర్గా ఆక్సిడైజ్ అవ్వటం వల్ల ద ఎసిటిక్ యాసిడ్ బై ఆల్డిహైడ్ ఆక్సిడేస్ ఎంజైమ్స్. ఓకే, సో ఇంటర్న్ ఏం జరుగుతుంది, ఆక్సిడైజ్ జరిగి అది అసిటిక్ యాసిడ్ గాను బై ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ ఎంజైమ్స్ ద్వారా ఈ రియాక్షన్ జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, నార్మల్లీ ద సెకండ్ రియాక్షన్ ఈజ్ ర్యాపిడ్ సో దట్ ఎసిటాల్డిహైడ్ డస్ నాట్ అక్యూములేట్ ఇన్ ద బాడీ. సో ఎసిటాల్డిహైడ్ ఎందుకు అక్యూములేట్ అవ్వట్లేదు, సెకండ్ రియాక్షన్ ర్యాపిడ్గా జరగటం వల్ల. ఏ డ్రగ్ డైసల్ఫ్రామ్ ఇన్హిబిట్స్ ద ఆల్డిహైడ్ ఆక్సిడేస్ విచ్ కాజెస్ ద అక్యూములేషన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ with subsequent unpleasant side effects of nausea and vomiting. సో యాక్చువల్గా ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి అక్యూములేషన్ జరగాలి, ఎసిటాల్డిహైడ్ యొక్క అక్యూములేషన్ జరగకుండా ఆపుతుంది. సో డైసల్ఫ్రమ్ ఇది ఇన్హిబిట్ చేస్తుంది ఆల్డిహైడ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ని. సో దానివల్ల అక్యూములేషన్ ఆఫ్ ఎసిటాల్డిహైడ్ అక్యూములేట్ ఎప్పుడైతే అవుతుందో ఫైనల్లీ వచ్చే సిమ్టమ్స్ ఏంటి, నాసియా అండ్ వామిటింగ్. దిస్ డ్రగ్ ఈజ్ సమ్టైమ్స్ యూజ్డ్ టు హెల్ప్ పీపుల్ ఓవర్కమ్ ద డ్రింకింగ్ హ్యాబిట్. సో ఈ డ్రగ్ ఏం చేస్తుంది, డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి పీపుల్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. మెథనాల్ పాయిజనింగ్ అక్కర్స్ బికాస్ మెథనాల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మాల్డిహైడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్ విచ్ అటాక్ ద ఆప్టిక్ నర్వ్ కాజింగ్ బ్లైండ్నెస్. సో మెథనాల్ పాయిజనింగ్లో ఏం జరుగుతుంది, మెథనాల్ ఆక్సిడైజ్ అవుతుంది, ఆక్సిడైజ్ అయ్యి ఫార్మాల్డిహైడ్గా మారుతుంది లేదా ఫార్మిక్ యాసిడ్గా మారుతుంది. ఇవి రెండు వేటి మీద యాక్ట్ చేస్తున్నాయి, ఆప్టిక్ నర్వ్ మీద యాక్ట్ చేస్తున్నాయి, దానివల్ల బ్లైండ్నెస్ కలుగజేస్తుంది. సో ఇథనాల్ ఈజ్ గివెన్ యాజ్ అన్ యాంటీడోట్ ఫర్ మెథనాల్ పాయిజనింగ్ బికాస్ ఎథనాల్ కాంపిటేటివ్లీ ఇన్హిబిట్స్ ద ఆక్సిడేషన్ ఆఫ్ మెథనాల్. సో ఇథనాల్ కనుక మనం యాంటీడోట్గా వాటికి ఎగ్నెస్ట్గా ఇస్తే మెథనాల్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఎథనాల్ కాంపీట్ చేసి ఇన్హిబిట్ చేస్తే ఆక్సిడేషన్ ఆఫ్ మెథనాల్ని, ఈ యొక్క ఇన్హిబిటార్ని మనం అరికట్టచ్చు అంటున్నారు. ఓకే, ethanol is oxidized in preference to methanol and consequently the oxidation of methanol is slowed down so that the toxic byproducts do not have a chance to accumulate. So ethanol ni మనం ఎలా యూజ్ చేస్తున్నాము, మెథనాల్కి ఎగ్నెస్ట్గా టాక్సిక్ ప్రోడక్ట్స్ అప్పుడు రిలీజ్ చేయట్లేదు. నెక్స్ట్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటార్స్. Non-competitive inhibitors can bind to an enzyme with or without a substrate at different places at the same time. ఇది నాన్ కాంపిటేటివ్ కదా, సో కాంపిటీషన్ లేదు. మరి ఎలా రియాక్ట్ అవుతుంది, యాక్టివ్ సైట్లోనే కాదు ఎక్కడైనా అది బైండ్ అయిపోతుంది. ఓకే, ద నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ రియాక్ట్స్ ఐదర్ రిమోట్ ఫ్రమ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్కి దగ్గరగా కానీ దూరంగా కానీ ఎక్కడైనా బైండ్ అవుతుంది. ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఈజ్ టు బి చేంజ్ ద షేప్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ దస్ ద యాక్టివ్ సైట్ సో దట్ ద సబ్స్ట్రేట్ క్యాన్ నో లాంగర్ ఇంటరాక్ట్ విత్ ద ఎంజైమ్ టు గివ్ ఏ రియాక్షన్. సో నెట్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఎంజైమ్ యొక్క షేప్ని కూడా మార్చేస్తుంది లేదా యాక్టివ్ సైట్ యొక్క షేప్ని మార్చేస్తుంది సో దట్ ఎంజైమ్ రియాక్షన్ చేసుకోలేదు. ఓకే, సో ద నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఆర్ యూజువల్లీ రివర్సిబుల్. సో ఇది రివర్సిబుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది బట్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్ట్రేట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రివర్సిబుల్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. సో అవి రివర్సిబుల్ అని ఎప్పుడు చెప్పాము, సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నాం, కానీ ఇక్కడ అలా డిపెండ్ అవ్వట్లేదు, పర్టికులర్లీ రివర్సిబుల్ అనే చెప్తున్నాం, కానీ ఇది సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఏమాత్రం డిపెండ్ అవ్వట్లేదు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఈజ్ కాల్డ్ ఎంజైమ్, ఐ ఈజ్ కాల్డ్ ఇన్హిబిటర్. సో సబ్స్ట్రేట్ ద్వారా వెళ్తే ఈఎస్ ప్లస్ ఐ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ వస్తుంది, దాంతోపాటు ఇన్హిబిటర్ బయటకు వెళ్ళిపోతుంది, ఎంజైమ్ ప్లస్ ప్రోడక్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ని మళ్ళీ ఇన్హిబిటర్ బైండ్ చేస్తుందో ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ కలిస్తే రియాక్షన్ ఆగిపోతుంది, దానికే నో రియాక్షన్ అని రాసాం. సో ఈని ఎంజైమ్ అంటున్నాము, ఐని ఇన్హిబిటర్, ఈఎస్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ వేరస్ పి ఈజ్ ఎ ప్రోడక్ట్. సో ఇక్కడ మనం చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇన్హిబిటర్ మూడు కలుస్తున్నాయి. సో ఎంజైమ్ ఇన్హిబిటర్ ఎప్పుడైతే వాటి యొక్క రియాక్షన్ తగ్గించేస్తుందో ఇప్పుడు ఏం చేస్తుంది, యాక్టివ్ సైట్లో ఇది యాక్చువల్గా ఫిట్ అవ్వాలి, బైండ్ అవ్వటానికి వచ్చింది, కానీ
యాక్టివ్ సైట్ యొక్క షేప్ మార్చేసింది కాబట్టి రియాక్షన్ ఆగిపోయింది. ఇన్హిబిటర్ బైండ్స్ టు ద అలోస్టెరిక్ సైట్, ఇట్ చేంజెస్ ద షేప్ ఆఫ్ ద యాక్టివ్ సైట్ అని చెప్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్. ద ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ with the inhibitor is a molecule after the inhibitor is bound to the enzyme substrate complex. It cannot form any product, so the latter reaction is not allowed. Irreversible inhibitors form strong covalent bonds with an enzyme. These inhibitors may act at near or remote from the active site. Consequently, they may not be displaced by the addition of excess substrate. In any case, the basic structure of the enzyme is modified to the degree that it ceases to work. సో ఇప్పుడు సీజెస్ అంటే స్టాప్ అనమాట. సో ఎక్కడి వరకు స్టాప్ అయిపోయింది, ఆ ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్గా మోడిఫై అయిపోయి వర్క్ అంటే రియాక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది. సిన్స్ మెనీ ఎంజైమ్స్ కంటైన్ సల్ఫా హైడ్రల్ ఆల్కహాల్ ఆర్ acid groups as a part of their active sites, any chemical which can react with them acts as an irreversible inhibitor. సో చాలా ఎంజైమ్స్లో సల్ఫా హైడ్రల్ ఆల్కహాల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యాసిడ్ గ్రూప్స్ యాక్టివ్ సైట్స్లో కనుక ఫిట్ అయిపోతే ఎనీ కెమికల్ అది రియాక్ట్ అయితే ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటార్గా యాక్ట్ చేస్తుంది. హెవీ మెటల్స్ తీసుకుంటున్నాము, సిల్వర్ Ag+, Hg+2 మెర్క్యూరీ, Pb+2 lead have strong affinities for sulfur hydral groups. Okay, nerve gases such as disopropyl fluorophosphate, వీటిని మనం షార్ట్ ఫామ్లో DFP అంటున్నాం. It inhibit the active site of acetylcholine esterase by reacting with the hydroxyl group of serine to make an ester. సో నర్వ్ గ్యాసెస్ మనం ఎగ్జాంపుల్ DFP తీసుకుంటే అది యాక్టివ్ సైట్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఎసిటైల్ కొలైన్ ఎస్టరేజ్ యొక్క యాక్టివ్ సైట్ని ఇన్హిబిట్ చేస్తే అది యాక్చువల్గా రియాక్ట్ అవ్వాల్సింది. సో దేంతో రియాక్ట్ అవుతుంది, హైడ్రాక్సైల్ గ్రూప్తో రియాక్ట్ అయ్యి సిరేన్తో కలిసి సిరిన్ యొక్క హైడ్రాక్సైల్ గ్రూప్లో బైండ్ అవ్వడం ద్వారా ఎస్టర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఆక్సాలిక్ అండ్ సిట్రిక్ యాసిడ్ ఇన్హిబిట్ బ్లడ్ క్లాటింగ్ బై ఫార్మింగ్ కాంప్లెక్సెస్ విత్ కాల్షియం అయాన్స్ నెససరీ ఫర్ ద ఎంజైమ్ మెటల్ అయాన్ యాక్టివేటర్. ఆక్సాలిక్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ బ్లడ్ క్లాటింగ్ని అవ్వకుండా ఆపేస్తాయి, అది ఇన్హిబిట్ చేస్తాయి. ఎలా చేస్తాయి, కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. ఆ కాంప్లెక్స్ కాల్షియం అయాన్స్ ఏవైతే నెససరీ అవుతున్నాయో వాటితో కాంప్లెక్సెస్ చేసేస్తాయి. సో దాని ద్వారా బ్లడ్ క్లాటింగ్ అనేది ఆగిపోతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, అది కీమోట్రెప్సిన్. ఇట్ ఈస్ అన్ ఎంజైమ్ విచ్ హైడ్రలైజెస్ పెప్టైడ్స్ ఎట్ ద కార్బోనల్ సైడ్ ఆఫ్ ద టైరోసిన్ ఆర్ ఫినైలలనిన్ ఆర్ ట్రిప్టోఫాన్, దోస్ దట్ హ్యావ్ అన్ aromatic సైడ్ చైన్. సో ఇది కూడా aromatic సైడ్ చైన్ కలిగి ఉంటుంది, వీటి యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది. ఇన్ ద గ్రాఫిక్ ఆన్ ద లెఫ్ట్ ద సబ్స్ట్రేట్ అండ్ ద ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్ ఆర్ షోన్ ఇన్ ద యాక్టివ్ సైట్ పాకెట్. సో మనం లెఫ్ట్లో చూసినట్లయితే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ జరగటానికి ముందుగా ఇన్హిబిటర్ ఎప్పుడైతే అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ రియాక్షన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ ఫామ్ అవ్వదు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్హిబిటర్ ద రియాక్షన్ స్టార్ట్స్ ఇన్ ద సేమ్ వే యాజ్ విత్ ద సబ్స్ట్రేట్, but the end result is that the inhibitor is covalently bonded to the histidine 57 in the active site and is not reversible. సో ఎప్పుడైతే హిస్టిడిన్ 57తో కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుందో ఫైనల్లీ ఇది రివర్సిబుల్ రియాక్షన్ జరగకుండా ఆపేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్లో 2 types, నాన్ స్పెసిఫిక్ అండ్ స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్. స్పెసిఫిక్ ఇన్హిబిటర్స్లో మళ్ళీ 2 types, కాంపిటేటివ్ అండ్ non-competitive inhibitors. Okay, clear all of you? Thank you.